హాయ్ సార్, మీ పేరు? నా పేరు నాగేష్ యాదవ్. ఆటో ఎన్ని సంవత్సరాలు నడిపిస్తారు? 20 సంవత్సరాలు నడిపిస్తాను. ఓకే, 20 సంవత్సరాలు నడిపిస్తారంటారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 6 పథకాలను అమలు చేస్తూ ఉంటుంది. దాని మీద మీ అభిప్రాయం? 6 పథకాలు అమలు చేస్తే బాగానే ఉంటుంది. తప్పితే ఇది ఒకటి ఫ్రీ బస్సు మహిళలకు మహాలక్ష్మి ఇది ఒకటి తీసేస్తే బాగుంటుంది. ఎందుకంటే మా పుట్ట మీద కొట్టుడా అవుతుంది. 15 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు తెలంగాణ లోపల. వాళ్ళ ఫ్యామిలీ అంతా కలుపుకుంటే 40 లక్షలు 45 లక్షల మంది అవుతారు. ఇంతమంది ప్రాబ్లం చేయడం వల్ల ఏముంది గవర్నమెంట్కు? ఇది మాకు ప్రాబ్లమే కదా. మా కుటుంబాల మీద రోజుకు ఒక 1000 రూపాయలు సంపాదిస్తుంటుంది. 500 కూడా రావట్లేదు. అందరి గురించి ఆడోళ్ళ గురించి ఆలోచన చేసి మా ఆడోళ్ళు ఎలా పోవాలా, మా బతుకు ఎలా చేయాలా చెప్పండి. అందరినీ ఆడోళ్ళ గురించి వాళ్ళ ఆడోళ్ళు. ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళ ఆడోళ్ళు గారా, మేమేం చేయాలా చెప్పండి. మాది పొద్దు నుంచి రాత్రి దాకా 500 వేసి 200 అయితే లేదు. ఫ్రీ అని ఏం ఫ్రీ చేసినా చేసే పని చేయండి. హాస్పిటల్కి పెట్టండి. హాస్పిటల్లో చూడండి ఎన్నో మంది చచ్చిపోతున్నారు. ఆడ వాళ్ళకి అడగటోళ్ళు ఎవరు లేడు. ఇక్కడ రన్నింగ్ మనుషులకి ఏమో దానం చేస్తున్నాం. ఏం లెక్క అది? ఆడ ఉస్మానియాలో చూడండి, నిలోఫర్లో చూడండి, పెద్ద పెద్ద హాస్పిటల్లో చూడండి, కాళ్ళు బట్టి లోపల తీసుకొచ్చి బయట పడేస్తున్నారు. బయట పడేస్తే వాళ్ళకి అడగటోళ్ళు ఎవరు లేరు, తినడానికి ఎవరు లేరు, పెట్టడానికి ఎవరు లేరు. ఈడేమో మంచిగా ఉండేటోళ్ళకి ఏమో 20 రూపాయలు సేవింగ్ చేస్తున్నారు. 20 రూపాయలు సేవింగ్ చేసి ఏం లాభం అది? చూడు బస్సులు అది ఇది. మా ఆటోల సంగతి చూడు. ఆడ మా ఆటోల వాళ్ళు ఏం చేయాలా? ఏంటంటే లేడీస్ అంటే ఇక చూడు మొత్తం మా బండిలే ఖాళీ ఉన్నాయి. మా కారోబార్ లేదు. మా గురించి ఎవరు చూడాలా? ఈ సీఎం సార్కి అర్థం కాదా? ఒకరిని పొట్టు మీద కొట్టి ఒకరికి ఇవ్వాలంటే? ఇప్పుడు ఆయనకు కొట్టేసి వేరే సీఎం ఎక్కితే మంచిగా ఉంటాడా? అలా ఉండదు కదా. ఆయన సీఎం అయినప్పుడు అందరికీ చూడాలా. ఆడోళ్ళకి ఎలా చూస్తున్నాం మాకు కూడా చూడాలా. మొత్తంకి ఫ్రీ చేసేసి మాది కారోబార్ మేము ఇప్పుడు బండిలు అమ్ముకోవాలా? సంవత్సరం నెలకి 15,000 ఫైనాన్స్ కట్టాలా ఆటోకి? ఆ ఫైనాన్స్ ఏం చేయాలా చెప్పండి? ఎవరు కట్టాలా? ఒట్టిగా చెప్పడానికి ఉన్నారు ఎవరు? మేము చేస్తాం. సంవత్సరంకి 12,000 ఇస్తారు. ఆ సంవత్సరంకి 12,000 తీసుకొని ఏం చేయాలా? అప్పుడు దాకా చంపేయాలా మా వాళ్ళని? చెప్పండి. మా వాళ్ళని అప్పుడు దాకా చంపేసేయాలా? మా ఏ బండి చూడు కొద్దిగా చూపియాలా? అటు సైడ్ కూడా చూపి. ఒక్క ఆటోలో ఒక మనిషి లేరు. ఏంటంటే ఆడోళ్ళు అసలు ఆడోళ్ళు కానీ పెట్టని మీకు ఏదంటే కొద్దిగా టికెట్ తక్కువ చేసేది ఉండే, ఏమైనా చేసేది ఉండే, సగం టికెట్ చేసి అలా పెట్టేది ఉండే. ఇక్కడ అందరికీ ఫ్రీ చేసినారు. మా ఆటోలకి ఏం కారోబార్ లేదు. పోలీసు వాళ్ళది అయితే దబాయించి నడుస్తుంది. ఏడా చూడంగానే ఫోటో 4,000 5,000 10,000 ఇలా చాలా ఉన్నాయి. ఇది కట్టుకోవాలా? రోడ్డు మీద కారోబార్ చేసుకోవాలా? ఏంది అసలు? దానికి ఏం సమస్య లేదు. ఈ సీఎం గారు సార్ ఏం చేసినారో ఏమో మీకే తెలుసు, మీ మీడియాకి తెలుసు, మీ పబ్లిక్కి తెలుసు, ఆ పెద్దవాళ్ళకి తెలుసు. ఆటోల్లో అయితే చంపేయడానికి కాంగ్రెస్ వచ్చేసింది. ఆటో వాళ్ళని చంపేయడానికి కాంగ్రెస్ వచ్చేసి ఇప్పుడు ఆటో వాళ్ళు ఎక్కువ అంటే ఏదో ఒకటి మళ్ళీ తీస్తారు. మళ్ళీ ఆటోలకి వేయండి అని సంతకం పెట్టేశారు. ఆటో వాళ్ళని సీఎం సార్ కొద్దిగా చెప్తే కదా పోలీసు వాళ్ళు అయితే కుక్కలాగా మీద పడతారు. ఏడా పడితే అలా వేస్తూనే ఉంటారు ఆటోల్ని. కొద్దిగా సీఎం సార్తో మాట్లాడండి. ఏంది ఇది? ఇగో చూపించండి. చూడు పుణ్యంలో తిరిగేటోళ్ళు దాంట్లో 5 మంది పనికి చేసేటోళ్ళు ఉన్నారు. మిగతా మంది ఫ్రీలో తిరుగుతాం. పని లేక తిరుగుతున్నారు వాళ్ళు. అస్సలు వాళ్ళకి పనే లేదు. ఇంట్లో బాసనలు కడుగుమంటే రోడ్డు మీద తిరుగుతున్నారు. అదే ఉంది కదా. ఏముందంటే ఇప్పుడు పథకం పెట్టిండు కదా, అందులో దొంగతనాలు కూడా ఎక్కువైపోతున్నాయి. లేడీస్ గుంపులుగా జరుగుతున్నారు. కొంతమంది గోల్డ్, కొంతమంది ఫోన్లు ఇవి కూడా లేపుతున్నారు. అరే ఒక స్మార్ట్ కార్డ్ అనేది ఇవ్వాలి, ఇచ్చి ఎంతమంది లిమిట్ అనేది పెట్టాలి. ఆ లిమిట్లో తీసుకుపోతే పర్వాలేదు. కానీ లిమిట్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ కుక్కలు తిరగడం జరుగుతుంది. ఏ పక్క రాష్ట్రపోడు, ముంగట రాష్ట్రపోడు, వెనక రాష్ట్రపోడు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నారు. ముందుగా తెలంగాణ ఆధార్ కార్డు ఉన్నారు. తెలంగాణ పూర్వంగా అన్ని ఆధార్ కార్డు నడుస్తున్నాయి అన్నట్టు. కాబట్టి దీనికి లేకుంటే ప్రత్యేకంగా ఒక లేడీస్ బస్ అని ఇవ్వాలి. అన్ని బస్సులు కాకుండా ప్రత్యేకంగా ఒక లేడీస్కి ఒక బస్సు వేసేస్తే మిగతా బస్సు టికెట్ కొట్టాలి. దీంట్లో కూడా గవర్నమెంట్కి ఆల్రెడీ ఆర్టీసీ నష్టాలు నడుస్తుంది. నెలకు 4-5 కోట్లు. ఇప్పుడు ఇంకా 10 కోట్లు అయిపోయాయి నష్టాలలో. బట్టి మొత్తం జనాన్ని నష్టాలు చేసేసి దాని పరిష్కార మార్గం ఓలా ఉబేర్ కూడా బంద్ కావాలా. ఇంకోటి గవర్నమెంట్ మాకు ఏం చేయాలంటే మీటర్ మినిమం 30 రూపీస్ చేసి
కిలోమీటర్ 20 రూపీస్ చేయాలా. ఈ ఓలా ఉబేర్ బంద్ చేయాలా కంప్లీట్గా. అట్లా కొంచెం మా బతుకుతారు, ఆటో బాగుంటుంది. ఇట్లా లేదా ఇట్లా నడిచింది అంటే ఆటోలు మొత్తం 15 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు తెలంగాణలో. వాళ్ళ ఫ్యామిలీలతో కలుపుకుంటే 45-50 లక్షల మంది అవుతారు. 50 లక్షల మంది కలిసిరు అంటే నెక్స్ట్ తెలంగాణ కాంగ్రెస్ ప్యాక్ కావడమే. ఇది ఎట్లాంటి వచ్చేది ఎంపీ ఎలక్షన్. ఇప్పుడు మేము మా ఫ్యామిలీతో కలుపుకుంటే 40 లక్షల మంది, 40 లక్షల మంది. మేము ఒక ముగ్గురికి చెప్పుకున్నాం అనుకో, మా చుట్టాలకు ఇదండి, మా చుట్టాలకు చెప్పుకున్నాం అనుకో, చేయకూడదు కోట ఏకూరు అని. అట్లా 10 మందికి చెప్తే ఇద్దరన్నా అయ్యారు. అట్లా లెక్క చూసుకుని పోయినట్టే కదా కాంగ్రెస్. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ ఉంది 6 నెలల్లో, అప్పుడు ఆటోలో సత్తా తెలుస్తుంది. ఓకేనా? జై హింద్. సార్ అసలు शर्मा रहे क्या? मारता सीएम घर को आके, सीएम आके घर को मारता क्या तुम्हारे? ఇగో సార్, మొన్న ఈడ ఒక లేడీస్ ఎక్కడానికి పోతే ఒక లేడీస్ కింద పడిపోయింది. పెద్ద ఆమె చచ్చిపోతే ఎవరు బాధ్యత? ఫుల్ ఫ్రీ అన్నప్పుడు అలా ఎక్కుతున్నారు. ఇంకా ఒక మొన్న 20,000 క్యాష్ పోయింది లేడీస్ది. ఎక్కినారు, ఎవరు గడబడి చేసినారు, 20,000 క్యాష్ కొట్టేసినారు, ఒకటి ఫోన్ కట్టేసినారు. ఇలా ఉండి మా దగ్గరే మా ఏరియాలోనే మా బస్సులోనే 4-5 కంప్లైంట్లు వచ్చినాయి. ఇలా సిటీలో ఎన్నో జరుగుతుంది. దాని సమస్య ఎవరు? ఇప్పుడు నేను నా బాధ్యత, నా ప్రాబ్లం గురించి నేను డబ్బులు తీసుకొని వెళ్తా. నేను వెళ్ళకుండా మా ఫ్యామిలీని పంపిస్తా. వాళ్ళు కొట్టేస్తే ఎవరు ఇస్తారు డబ్బులు? ఇది దన్నా కొట్టేస్తున్నారు బస్సులో. ఏంటంటే ఫ్రీ అని ఎక్కుతున్నారు, కొట్టేస్తున్నారు. ఇంకా ఓలా ఉబేర్ ప్రైవేట్లు బండిలు తీసుకొని బైక్లు తీసుకొని అన్నీ తిరుగుతున్నారు. సార్ ఏం చేస్తున్నారు? ఓలా ఉబేర్ బంద్ చేస్తా అన్నారు. ఏడా బంద్ చేస్తున్నారు? ఏం చేస్తలేరు. మాదైతే ఈవిడ వస్తున్న బైక్ మీద వాడ వస్తున్న ప్రైవేట్ బైక్లు, ఇంటి బైక్లు తీసుకొని ఓలా ఉబేర్ నడిపిస్తున్నారు. అది ఏంది? అది ఓలా ఉబేర్ అస్సలు బంద్ చేయండి. ఫస్ట్ ఓలా ఉబేర్ బంద్ చేయండి, టెక్స్టైల్ ప్లేట్ పెట్టండి. దాని తర్వాత మార్నింగ్ పూట మైత్రియం కాడ 20-30 బండిలు ఉన్నాయి. మార్నింగ్ పూట మైత్రియం కాడ 20-30 బైక్లు తీసుకొచ్చి, ఇంటి ఫ్యామిలీ బండిలు తీసుకొచ్చి ఓలా ఉబేర్ కొడుతున్నారు. అయితే మీరైతే లేడీస్ ఫ్రీ అని ఆ కారోబార్ పలగొట్టారు. ఈ ఓలా ఉబేర్ ఏమో ప్రైవేట్ బండిలు తీసుకొచ్చి వీళ్ళు ఓలా ఉబేర్ వాళ్ళ కారోబార్ పలగొడుతున్నారు. మళ్ళీ మేమేం చేయాలా? ఇప్పుడు మేము ఆటో వాళ్ళు ఏం చేయాలా? మేము ఎవరికైనా పలగొట్టాలా చెప్పు? మేము పలగొట్టే చెప్తాం పోలీసుని వచ్చేసరి, ఇలా చేయొద్దు అని. దానికి మీరు కూడా ఆలోచన చేయాలా. ఒట్టిగా ఫ్రీ అని చెప్పేసినారు, వేరే వాళ్ళ గురించి ఆలోచన కాకుండా ఇది కుదరదు కదా. థ్యాంక్ యూ.